హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ మీకోసం ప్రాజెక్ట్ వై మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక హాలీవుడ్ మూవీ గైస్. మనకు ప్రెసెంట్ ప్రైవేట్ స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ ఇంకా తన ఫ్రెండ్ ఒక స్కామ్లో అమౌంట్ అయితే పోగొట్టుకుంటారు గైస్. అయితే వాళ్ళు పోగొట్టుకున్న అమౌంట్ ఎలాగైనా మళ్ళీ తెచ్చుకోవాలని అనుకుంటారు. అయితే ఓ వ్యక్తి దగ్గర 50 లక్షలు ఉన్నాయనైతే తెలుస్తుంది గైస్. ఆ వ్యక్తి ఒక ప్లేస్లో 50 లక్షల్ని దాచిపెట్టారంటే వీళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అయితే ఆ 50 లక్షలను ఎలాగైనా వాళ్ళు తీసుకోవాలని అనుకుంటారు. ఆ ప్లేస్కి అయితే వెళ్తారు గైస్. వెళ్ళిన తర్వాత అక్కడ 50 లక్షలతో పాటు ఇంకోటి కూడా వాళ్ళకైతే దక్కుతుంది గైస్. అది దక్కినప్పుడు గ్యాంగ్స్టర్స్ వీళ్ళ వెంట పడతారు గైస్. మరి ఆ 50 లక్షలతో పాటు వాళ్ళకి ఇంకోటి దొరికింది ఏంటి, మరి గ్యాంగ్స్టర్స్ వీళ్ళ వెంకాల ఎందుకు పడుతున్నారు, అసలు అక్కడ ఏముంది, మరి ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డారు, మళ్ళీ వాళ్ళు అనుకున్నట్టు 50 లక్షలు తీసుకొని మరి సేవ్ అయ్యారా, ఆ ప్లేస్ నుంచి బయటపడ్డారా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనేది త్రూఅవుట్ మీద మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే ఓకేష్ అనిపించింది గైస్. అంటే స్టోరీ కొత్తగా ఏం లేదు. ఇలాంటి స్టోరీస్ మనం చాలానే చూసాం. కొత్త గేమ్ అనిపించలేదు స్టోరీ లైన్లో. బట్ మూవీ అక్కడక్కడ ఎంగేజ్ థ్రిల్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ల వైజ్ కూడా అందరూ డీసెంట్గా అనిపిస్తాయి. అక్కడక్కడ ఎంగేజ్ థ్రిల్ చేస్తుంది మూవీ. తీసుకెళ్లే విధానం కూడా ఓకే, బాగానే అనిపించింది. త్రూఅవుట్ మూవీ బాగానే హ్యాండిల్ చేస్తారు. బట్ ఏంటంటే అక్కడక్కడ మనకు బోర్ ఫీల్ చేస్తుంది మూవీ. ఏంటంటే కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది, కొద్దిగా బోర్ ఫీల్ అయితే అవుతుంది గైస్. అంటే స్లో బేస్గా వెళ్తూ ఉంటుంది మూవీ. మధ్య మధ్యలో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కానివ్వండి, కొన్ని ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా తీసుకెళ్లే విధానం కానివ్వండి చాలా బాగా నచ్చింది. బట్ ఏంటంటే అంతే బోర్ కూడా కొద్దిగా ఫీల్ చేస్తుంది అక్కడక్కడ మూవీ మనకి. అందుకే ఓకేష్గా అనిపించింది నాకు. ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా బాగానే రాసుకున్నారు. ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి మూవీలో, బాగానే అనిపించింది. కొన్ని చోట్ల ఎమోషనల్గా కూడా బాగా వర్కౌట్ అయింది. ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవుతాం. ఎమోషనల్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. క్లైమాక్స్ కూడా సూపర్గా ఎండ్ చేస్తారు. త్రూఅవుట్ చూసుకుంటే ఓకేష్ మూవీ అయితే అనిపిస్తుంది కదా. సో నాట్ బ్యాడ్ అని అయితే అనిపిస్తుంది. వన్ టైం వాచబుల్ అయితే అనిపిస్తుంది కదా. మరింత బ్యాడ్ ఏం లేదు మూవీ, వాచ్ చేయొచ్చు. ప్రెసెంట్ మనకి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. స్టోరీ కొత్తగా చూడ్డానికి ఏం ఉండదు. ఇది రెగ్యులర్ ఒక కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామానే. బట్ ఏంటంటే అక్కడ మనకి ఎంగేజ్ థ్రిల్ చేస్తుంది. అక్కడక్కడ పర్ఫార్మెన్స్లు కూడా సూపర్గా అనిపిస్తాయి. కొన్ని చోట్ల ఎమోషనల్గా కూడా అవుతాం మనం. ఎండింగ్ కూడా సూపర్గా అనిపిస్తుంది. బట్ లాగ్ అయినట్టయితే ఫీల్ వస్తుంది గైస్. కొన్ని చోట్ల బోర్ అయితే ఫీల్ అవుతాం. అది తప్ప మూవీ ఓకేష్ అయితే అనిపిస్తుంది గైస్. జస్ట్ వన్ టైం వాచబుల్ అయితే అనిపిస్తుంది. మరి అంత బ్యాడ్ అయితే ఏం లేదు మూవీ. ప్రెసెంట్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ అవుతుంది. ఒకసారి చూడొచ్చు మూవీని. ఓకే, ఈ మూవీకి నేచర్ రేటింగ్ కదా 5కి 3 గైస్. నాకైతే ఓకేష్ అనిపించింది, బాగానే ఉంది. నాట్ బ్యాడ్ అయితే అనిపించింది గైస్. ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రాజెక్ట్ వై మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.